నమస్తే. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులని ఏరివేసే భారీ ప్రణాళికలు, స్కెచ్లు, ప్లాన్లు సిద్ధం చేస్తున్నది. దాదాపు 5 నెలల కాలంలో 113 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్కి గురయ్యారు. ఎన్కౌంటర్లో పోలీసులు చంపేశారు. సో ఇది మావోయిస్టులకి భారీ ఎదురు దెబ్బ. మనం గత ఏ సంవత్సరం చూసుకున్నా 30, 40, 50 అంతకు మించి మావోయిస్టులు ఈ తరహా దాడులకి ఇబ్బందులు పడ్డ వాతావరణం అయితే ఏనాడు లేదు. సో లాస్ట్ 5 మంత్స్గా 113 మంది మావోయిస్టులు ఏరిపారేస్తూ ఉన్నారు. మావోయిస్టులని ప్రధానంగా మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, వాళ్ళు వేరే ప్రాంతాలకి వెళ్తున్న క్రమంలో కావచ్చు, లేదు ఏదైనా విలేజెస్కి వెళ్తున్న క్రమంలో కావచ్చు, కొంత దట్టమైన అటవీ ప్రాంతం లేని ప్రాంతాల్లో ఎన్కౌంటర్లు జరుగుతూ ఉండేవి. కానీ అబూజ్మడ్ లాంటి దట్టమైన దండకారణ్యంలో ఈ ఎన్కౌంటర్లు జరుగుతూ ఉండడం మావోయిస్టు పార్టీకి తీరని దెబ్బగా మనకు కనబడతా ఉన్నది. సో వాళ్ళలో కూడా ఒక ఆందోళన కనిపిస్తుందన్న ఒక చర్చ స్టార్ట్ అయింది. ఏం జరుగుతున్నది అసలు ఈ దండకారణ్యంలో? ప్రభుత్వాల ప్లాన్ ఏంటి? మావోయిస్టుల యాక్షన్ ప్లాన్ ఏంటి? అసలు ఏం జరుగుతున్నది? ఇవన్నీ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. నా ముందు దాదాపు 15 సంవత్సరాలుగా ఈ మూమెంట్లో విప్లవకారుడిగా, మాజీ నక్సలైట్గా పనిచేసిన గాదె ఇన్నయ్య గారు, ప్రస్తుతం తెలంగాణ ఉద్యమకారులు, ఆయన తెలంగాణ కోసం పనిచేస్తూ ఉన్నారు. ఆయనతో మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఈ అబూజ్మడ్ లాంటి దండకారణ్యంలో కూడా పోలీసులు ఎట్లా ఎంటర్ అయి ఎన్కౌంటర్లు చేయగలుగుతున్నారు? అసలు మావోయిస్టు పార్టీ అనేది భవిష్యత్తులో ఉంటుందా? ఆ పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడ్డదా? ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. నా ముందున్నారు సార్. నమస్తే. నమస్తే. సో ఎట్లా కనిపిస్తున్నది అంటే, మీరు కూడా అడవుల్లో పనిచేసి వచ్చారు. సో ఒక రకంగా మీరు కొంత ఇబ్బంది పడి బయటకు వచ్చారు, లేకపోతే ఈ పాటికి అందులోనే ఉండేవాళ్ళేమో. సరే, ఏదేమైనా ఇప్పుడున్న సిచ్యువేషన్ మీరు ఎట్లా అంచనా వేస్తున్నారు? అంటే మావోయిస్టు పార్టీ ఉనికి ప్రశ్నార్థకంలో, ప్రమాదంలో పడింది అని భావించవచ్చా ఈ వరుస ఎన్కౌంటర్ల తర్వాత? అంటే ముఖ్యంగా మనము ఈ ఛత్తీస్గఢ్ పరిణామాలని మనం అర్థం చేసుకోవాలంటే, మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ ప్రభుత్వంలో వచ్చిన ఆ పరిపాలన వచ్చినటువంటి మార్పుల కారణంగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి, లేకపోతే ఈ భూస్వాములకి, పెట్టుబడిదారులకి, వ్యాపారాలకి అండదండగా నిలుస్తున్నటువంటి బీజేపీ శక్తులైతేంది, ఆర్ఎస్ఎస్ వాళ్ళైతేంది, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇంకా ఈ మనువాదులుగా ఉన్నటువంటి హిందుత్వ పేరుతోటి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపుగా 30 సంవత్సరాల నుంచి అనేక పేర్లతోటి ఈ ఉద్యమాన్ని అణచడానికి, లేకపోతే ఉద్యమాన్ని ఎదుర్కోవడానికి, ఉద్యమాన్ని ప్రభావాన్ని తగ్గించడానికి దాదాపుగా అనేక పేర్లతోటి ఇక్కడ మన తెలంగాణ చూసుకుంటే ఇంకా నిజాం కాలంలో రజాకార్లు ఎట్లయితే ఉన్నారో ఆ పాలనకి, ఆ పాలకులకి అండదండగా ఉండడానికి ప్రైవేట్ సైన్యం ఎట్లయితే ఇక్కడ ఉండేనో అక్కడ కూడా రణవీర్ సేన లాంటివి కావచ్చు, లేకపోతే ఇంకా వేరే రాష్ట్రాలు ఎట్లా ఉన్నట్టు అక్కడ కూడా అనేక రకాలైనటువంటి పేర్లతోటి ప్రైవేట్ సైన్యం అనేది పెంచి పోషించింది ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు చేసిన పని. బీజేపీ ఎవరు? అక్కడ బీజేపీ అంటేనే భూస్వాములు, వ్యాపారస్తులు, పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లే బీజేపీ. ఇంకెవడు ఉండడు అక్కడ. ఓకే, ఒక సోషల్ సైంటిస్టో, ఎడ్యుకేటెడో, లేకపోతే ఒక సామాజిక విశ్లేషణతో కూడినటువంటి, స్పృహతో కూడినటువంటి నాయకులు ఎవడు ఉన్నాడు అక్కడ. వాళ్ళు ఎవరు తీసుకో వీళ్ళే ఉంటారు. అయితే ఇట్లా ఉన్నటువంటి 30 సంవత్సరాలు కొనసాగుతున్న క్రమంలో మొన్న 5 సంవత్సరాల తర్వాత పరిపాలన మారిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఆదివాసీ నుంచే, గిరిజన ప్రాంతాల నుంచే మేము ముఖ్యమంత్రిని చేసినామనే ఒక ఏదో ఇప్పుడు రాష్ట్రపతి ఇంకా ఒక గిరిజన మహిళని మేము ఏర్పాటు చేసినామని చూయించుకుంటూ చేయాల్సిన అన్ని వీళ్ళు చేస్తూ ఉంటారు. అక్కడ కూడా ఆ ముఖ్యమంత్రిని చూయించుకుంటూ, డిప్యూటీ సీఎంని చూయించుకుంటూ ఇప్పుడు అక్కడ ఆపరేషన్ కగార్ పేరుతోటి పెద్ద ఎత్తున ఇప్పుడు అసలు మావోయిస్టులు అంటే ఎక్కడి నుంచి ఊడిపడ్డరా? ప్రజలే కదా వాళ్ళు కూడా ప్రజలే, ప్రజల నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళు ఆదివాసీలే, వాళ్ళు గిరిజనులే, వాళ్ళు అక్కడనే పుట్టిండ్రు, వాళ్ళు అక్కడనే పెరిగిండ్రు. కాకపోతే ఇప్పుడు ఎట్లనైతే మనం కూడా ఇతర ప్రాంతాలకు పోయి వాళ్ళకి ఏదన్నా సహాయం చేయడానికో, తెలియని విషయాలు చెప్పడానికో, ఎవరన్నా తెలంగాణ నుంచో ఇతర ప్రాంతాల నుంచి పోయినా వాళ్ళు ఉండొచ్చేమో, కానీ ప్రధానంగా అక్కడ భూమిపుత్రులు వాళ్ళు అక్కడనే పుట్టి అక్కడనే పెరిగి ఆ భూమి మీదనే జీవనోపాధి కొనసాగిస్తున్నటువంటి వాళ్ళే వాళ్ళు. అయితే ఇప్పుడు ప్రధానంగా మీరు అన్నట్టు ఆదివాసీ ప్రాంతాల్లో గత 10-15 సంవత్సరాలుగా తెలంగాణ, ఇటు మహారాష్ట్ర, అటు ఒరిస్సా ఈ మొత్తంగా కూడా
ఒక్కొక్క ప్రాంతాన్ని దెబ్బ కొట్టుకుంటూ పోయిన తర్వాత ఛత్తీస్గఢ్ ప్రాంతంలో వాళ్ళు అక్కడ జనతన సర్కార్ పేరుతోటి దాదాపుగా 10 సంవత్సరాలుగా అక్కడ ఒక ఆల్టర్నేటివ్ ప్రభుత్వం నడుపుతా ఉన్నారు మావోయిస్టులు. ఏరియా అంతా దాదాపుగా పూర్వ బస్తర్ జిల్లా అంటారు. దాదాపు 8 జిల్లాలుగా అది విడిపోయి ఉన్నది. అది ఒకప్పుడు మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ నుంచి విడిపోయి ఛత్తీస్గఢ్ ఏర్పడక ముందు ఉన్నటువంటి ప్రాంతం అంతా అది. ఆ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ నుంచి విడిపోయి ఏర్పడిందే ఛత్తీస్గఢ్ రాష్ట్రం. దాదాపుగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 60% ఆదివాసీ ప్రాంతాలతో కూడిన అటవీ మైదాన ప్రాంతమే ఉంటుంది భౌగోళిక స్వరూపాన్ని చూస్తే. అయితే అక్కడ ఇప్పుడు కొత్తగా మన దగ్గర కనుక ఎట్లయితే 10 జిల్లాలను తీసుకుపోయి 33 జిల్లాలు చేసి ఒక నియోజకవర్గాన్ని 2 నియోజకవర్గాలను జిల్లాలను చేసి ఎస్పీలను పెట్టి పోలీస్ బలగాలను పెట్టి వాళ్ళకి ఇన్నోవా కార్లు ఇచ్చి ఎట్లయితే ఇక్కడ తంతు నడుపుతారో అక్కడ కూడా అదే విధంగా చిన్న జిల్లాలను చేసి అక్కడ ఎస్పీలను పెట్టి ఐజీలను పెట్టి డిఐజీలను పెట్టి ఆడ కూడా మొత్తంగా కూడా ఏంటంటే ఇక పని లేనప్పుడు ఏం పని ఉంటుంది ఆడ. ఒక నియోజకవర్గానికి ఒక జిల్లా అయితే ఎస్పీ ఏం చేయాలా, ఉత్తగా ఉండలేడు. ఓ పోలీస్ స్టేషన్లు మేస్తాడు, ఎస్ఐలు పెరుగుతారు, సిఐలు పెరుగుతారు, డిఎస్పీలు పెరుగుతారు. ఏసీపీలు అంటే లేరు కానీ అక్కడ డిఎస్పీలు పెరుగుతారు. ఇట్లా పెరిగారు. అట్లా ఏమైపోయిందంటే ఈ 10 సంవత్సరాల కాలంలో వాళ్ళకి ఫస్ట్ టెరైన్ మీద పట్టు తెచ్చుకున్నారు. ఆ ఏరియా మొత్తం మీద భౌగోళిక స్వరూపం మీద పట్టు తెచ్చుకోగలిగారు. నిదానంగా ఎందుకు తెచ్చుకో ఇవాళ పోలీస్ స్టేషన్లు ఏర్పాటైనా, రోడ్ల ఏర్పాటైనా, లేకపోతే అక్కడ ఏ చిన్న అభివృద్ధి కార్యక్రమం జరిగినా అక్కడ జరిగేది పారిశ్రామికవేత్తల యొక్క అండదండలతోటే జరుగుతున్నది, వాళ్ళు ఇచ్చే డబ్బులతోటే జరుగుతున్నది. అక్కడ ఆ ప్రాంతం మొత్తంగా కూడా ఇవాళ కేసీఆర్ కాళేశ్వరం కట్టినా దేన్ని నమ్ముకొని కట్టిండు, ఇంద్రావతిని నమ్ముకొనే కట్టిండు. అంటే ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే నీళ్ళని నమ్ముకొనే కట్టిండు. అంటే ఛత్తీస్గఢ్లో అండ్ ముఖ్యంగా ఈ భౌగోళిక స్వరూపం ఉన్నటువంటి ప్రాంతాల్లో జల సంపద, ఖనిజ సంపద విపరీతంగా ఉన్నది. అటవీ సంపద అంటే చాలామంది ఏమనుకుంటారంటే టేకు చెట్లు ఉన్నాయి లేకపోతే అటవీ సంపద ఉందనుకుంటారు. కానీ భూగర్భ ఉపరితల సంపద కంటే ఉపరితల సంపద కంటే భూగర్భ ఖనిజ సంపద లేకపోతే అనేక రకాలు ఉన్నాయి. అక్కడ మెగ్నీషియం ఉన్నది, ఇనుము ఉన్నది, బాక్సైట్ ఉన్నది, అనేక రకాల చాలా విలువైనటువంటి కొన్ని వేల లక్షల కోట్ల విలువైనటువంటి ఖనిజ సంపద అక్కడ ఉంది. కాబట్టి ఇవాళ ఇక్కడ పోయి ఈ ఏరివేత కార్యక్రమం, ఈ చంపే కార్యక్రమము, ఈ భయంకరమైనటువంటి రక్తపాతం, ఇవాళ ఇంద్రావతి నది కాళేశ్వరంలోకి వచ్చే నీళ్ళల్లో రక్తమే వస్తున్నది. తెలంగాణ ప్రాంతంలో తాగే నీళ్ళల్లో ఏదైతే మన కాళేశ్వరం ద్వారా మనం ఇప్పుడు ఏం నీళ్ళు తాగుతున్నాం కదా, మన కేసీఆర్ నీళ్ళు అంటారు కదా, ఏది మన మల్లన్న సాగరే కాదు, దానికి ఏదో పేరు పెట్టే కదా, మిషన్ భగీరథ నీళ్ళల్లో ఛత్తీస్గఢ్ ఆదివాసీల రక్తం తాగుతున్నాం మనం. అంటే ఈ సిచ్యువేషన్ని ఎందుకు ఢీకొనలేకపోతున్నారు మావోయిస్టులు? అంటే ఈ స్థాయి మరణాలు అయితే ఎప్పుడు లేవు కదా, చరిత్రలో ఉన్నాయా? ఇవాళ మనం చెప్పాలంటే టెక్నాలజీ పెరిగిందా, లేకపోతే మావోయిస్టులు వాళ్ళ యొక్క టెక్నాలజీని పెంచుకోలేకపోతున్నారా? కారణాలు ఏముంటాయి? అంటే ఎప్పుడు కూడా మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతం, ఎందుకంటే మేము కూడా దాంట్లో పనిచేసినాము, అవగాహన ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నా, హింస కోసం హింస ఎప్పుడు చేయరు. హింస కోసం హింస చేయాలనేది మావోయిస్ట్ పార్టీ అవగాహన కాదు. అవసరాల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల ప్రయోజనం కోసం, వర్గరహిత సమాజం కోసం మాత్రమే అడపా అక్కడక్కడ హింస చేస్తారు. నిజంగా నాకు తెలిసిన కాడికి మావోయిస్ట్ పార్టీ కనుక హింస చేయదలుచుకుంటే అసలు పోలీసు వాళ్ళు ఎవరు దండకార్యంలో ఉండరు. ఒక్కరు కూడా అడుగు పెట్టలేరు అక్కడ మొత్తం. ఎందుకంటే ఆదివాసులు పుట్టి పెరిగింది అక్కడ. చుట్టూ ప్రతి 1/2 కిలోమీటర్కి ఒక ల్యాండ్ మైన్ పెట్టగలుగుతారు వాళ్ళు. ఒక్కరిని కూడా అక్కడ ఉండనేయకుండా చేయగలుగుతారు. కానీ హింస అనేది విప్లవంలో ఎప్పుడు కూడా హింస నమ్ముకొని విప్లవం చేయరు. పోలీసులు మాత్రం, ప్రభుత్వం మాత్రం, ఈ రాజ్యహింస మాత్రం హింసనే నమ్ముకుంటుంది. ప్రజల సంక్షేమం ఉండదు, ప్రజల సమస్యలు పట్టవు. అక్కడ భూమి సమస్య ఉంది, అక్కడ
ప్రజల యొక్క జీవన విధానంలో సమస్యలు ఉన్నాయి. విద్యా సమస్య ఉంది, వైద్య సమస్యలు ఉన్నాయి, రవాణా సమస్యలు ఉన్నాయి, ఇంకా అనేక రకాల ప్రజల యొక్క మనుగడ సమస్య ఉన్నది అక్కడ. ఆ సమస్యలు ఇప్పుడు భవిష్యత్తు ఏంటి అని మీరు అనుకుంటున్నారు? అంటే మీ అంచనా ఏంటి? మావోయిస్టు ఉద్యమ భవిష్యత్తు ఇవాళ ప్రశ్నార్థకంలో పడిందని మనం చెప్పొచ్చా? అంటే మావోయిస్టు అనేది ఏదైతే వాళ్ళు ప్రజల మనుగడ కోసం పనిచేస్తున్నారో అది గెలుపు ఓటములతోటి మిళితమై ఉంటుంది. ఎవరు గెలిచిండ్రు, ఎవరు ఓడిండ్రు, ఎవరు అప్పర్ హ్యాండ్ అయిండ్రు, ఎవరు కనుమరుగైండ్రు, ఇదంతా ఉండదు. ఇది నిరంతరం ప్రజల సమస్యలు ఉన్నంత కాలము మావోయిజం ఉంటుంది, ప్రజల సమస్యలు ఉన్నంత కాలం మావోయిస్ట్ పార్టీ ఉంటుంది. ప్రజల వర్గరహిత సమాజం ఏర్పడేంత వరకు ఈ వర్గాలుండి, నిచ్చెనమెట్ల సమాజం ఉండి, కుల సమాజం ఉండి, ఆధిపత్య సమాజం ఉండి, దోపిడీ ఉన్నంతకాలం ఇది ఉంటూనే ఉంటుంది. ఆదిమ సమాజంలో స్పార్టకస్ ఉన్నాడు. స్పార్టకస్ మావోయిస్టా? స్పార్టకస్ మావోయిస్ట్ కాదు కదా. మేడే వచ్చింది, మేడే కోసం పోరాటం చేసి ఎర్ర జెండాకి అసలు వాస్తవంగా శిల్పులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మావోయిస్టులా? కాదు కదా. మావోయిజం అనేది ఒక సిద్ధాంతమే, అది ఒక మనుషుల కోసం పెట్టే పేరు కాదు అది. కాబట్టి ఇది ఈరోజు పోలీసులు గెలిచిండ్రా, అబూజ్మాడు పోయిండ్రా, వాళ్ళని అటాక్ చేసిండ్రా, 115 మందిని చంపిండ్రా. చంపడం అంటే ఏమైనా దాన్ని పట్టుకుపోయి చంపడం కూడా పెద్ద గొప్ప పనా? పనుకున్నోరని, తల్లిని, బిడ్డని, తండ్రిని, భార్యని, భర్తని పట్టుకుపోయి చంపడం కూడా పెద్ద ఘనకార్యం. అదేమన్నా అది పోలీసు వాళ్ళు చేయాలి. ఎవడేం చేస్తాడు? అది వీధిలో ఉన్న రౌడీలు చేసే పని, అది గుండాలు చేసే పని, అది ఎవడైనా చేస్తాడు ఆ పని. ఇప్పుడు మనం ఇద్దరం ఇక్కడ ఉన్నాం, ఎవడో 50 మంది వచ్చి మనల్ని పట్టుకపోయి చంపడం కూడా పెద్ద ఘనకార్యం. అదేమన్నా మనం ఏమో ఆయుధాలు పట్టుకొని లేము, మనం హింసకు సిద్ధంగా లేము, నిరాయుధులుగా ఉన్నాము, హింసను నమ్ముకొని లేము. మనం నోటి మాటతోటో ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద నమ్ముకొని ఉన్నాం. మనం ఎవడన్నా వచ్చి రౌడీలు, గుండాలు వచ్చి పట్టుకపోయి, ఇప్పుడు మిమ్మల్ని పట్టుకపోయిండ్రు, సివిల్ డ్రెస్ వచ్చి పట్టుకపోయిండ్రు, ఏం చేయగలిగారు మీరు? చంపేసి ఏం చేస్తారు మీరు? చేసేది ఏముంటుంది? ఏం చేయలేరు కదా. నేను ఇంత పెద్ద జర్నలిస్ట్, అంత పెద్ద జర్నలిస్ట్ అంటే ఏం చేయలేము. కాబట్టి ఇప్పుడు కూడా ఏంటంటే అక్కడ జరుగుతున్నదల్లా కూడా హత్యలే భయంకరంగా. అసలు కొన్ని అయితే ఆ గ్రామస్తులు గుర్తుపట్టలేకపోతున్నారు మనుషుల్ని, వాళ్ళు బాడీస్ని భయంకరంగా ముఖాలు చెక్కియడము, శరీర అవయవాలు గుర్తుపట్టకుండా చేయడం. మళ్ళీ ఎవరు చెప్తున్నారు? ఇదే పోలీసు వాళ్ళు చెప్తున్నారు, ఇవి పేరు ఫలానా 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 అని. వాళ్ళకి ఎటు తెలిసి పేరు? ఇప్పుడు భవిష్యత్తులో మొత్తం అబూజ్మడ్ ప్రాంతం అంతా వీళ్ళ ఆధీనంలోకి తీసుకోబోతున్నారు, మొత్తం బలగాలన్నీ. ఇవాళ పేపర్లో వచ్చిందంటే 1,00,000 మంది సైన్యాన్ని అడవుల చుట్టూ మోహరించినారని. సో ఆ రకమైన సిచ్యువేషన్ రాబోతున్నదా? ఉంది. అసలు వాస్తవంగా పేపర్లలోకి వచ్చే సంఖ్య తక్కువ. పేపర్లలో ఇప్పుడు మనం చూస్తున్నది, వింటున్న సంఖ్య తక్కువ, జరుగుతున్న హత్యలు ఎక్కువ, బయటికి రాని హత్యలు ఎక్కువ. భయంకరంగా ఇప్పుడు 100 మందిని తీసుకుపోయి వాళ్ళ షెల్టర్, వాళ్ళ సెక్యూరిటీ ప్రాంతాల్లో పెట్టుకున్నారు వాళ్ళు. అసలు భార్యకి భర్త తెలియదు, భర్తకి భార్య తెలియదు, తల్లిదండ్రులకు పిల్లలు తెలియదు, పిల్లలకి తల్లిదండ్రులు తెలియదు, ఎవరు ఎక్కడున్నారో తెలియదు. అంత భయంకరమైన అసలు మానవత్వం బతికుంది, మానవ విలువలు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది, ప్రజాస్వామ్యం ఉందని మాట్లాడుకోవాలంటే నిజంగా అది సిగ్గుచేటు. ఇవాళ ఛత్తీస్గఢ్లో జరుగుతున్న పరిస్థితిని మనం మాట్లాడుకోవాలంటే మనుషులుగా మాట్లాడుకోలేం, మనుషులుగా మాట్లాడుకోలేం. సరే, మీరు అంటున్న సిద్ధాంతం ఉండొచ్చు, మావోయిజం ఉండొచ్చు, ఐడియాలజీని కొంతమంది స్వీకరించవచ్చు, ఇదంతా ఒకవైపు అయితే అసలు మావోయిస్ట్ పార్టీ ఉండాలంటే సభ్యులు ఉండాలి కదా. అందులో ఆ సభ్యులు లేని పరిస్థితులు ఏమైనా తీసుకురావాలన్నది వీళ్ళ ప్లాన్గా కనబడుతున్నది. నెమ్మదిగా ఏరివేత కార్యక్రమం. సో దాంట్లో సక్సెస్ అవుతారా? ఇప్పుడు సైలెన్స్ డ్రోన్లు అంటున్నారు, రకరకాల అత్యాధునిక టెక్నాలజీ వాడుతున్నారు, ఇవాళ రేపు ఏఐ వచ్చింది, ఇంటెలిజెన్స్. సో ఇట్లాంటి వాటిని ఉపయోగించి వాళ్ళు సక్సెస్ అవ్వచ్చు కదా. అంటే మన సక్సెస్ అనే దానికి ఇంకా అయినప్పుడు ఆ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఎవరు? సక్సెస్ అనే దానికి కొలమానం ఉండదు. నక్సల్బరీలో ఏదైతే 1967-69లో పుట్టిందన్నామో, దాని తర్వాత ఒక 4-5 ఏళ్ళ తర్వాత అయిపోయింది. భారతదేశంలో నక్సలిజం లేదు, నక్సలైట్ లేరు, లేకపోతే నక్సలైట్ సిద్ధాంతం లేదనుకున్నారు. మరి ఇప్పుడు ఎందుకున్నది ఇక్కడ? ఈ రాష్ట్రంలో కూడా 2014 తర్వాత
కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లెక్కలు తీసిండ్రు. మావోయిస్టు ఐడియాలజీ తోటి, ఫిలాసఫీ తోటి జర్నలిస్టుల్లో, టీచర్లలో, డాక్టర్లలో, లేకపోతే రైతుల్లో, కార్మికుల్లో, విద్యార్థులు ఎంతమంది ఉన్నారని లెక్క చేస్తే 65,000 మంది ఉన్నారని తెలంగాణలో లెక్క తేలింది. ఇంటెలిజెన్స్ ఇచ్చిన లెక్క. మరి 65,000 మంది తెలంగాణలో ఎట్టున్నారు? లేరని చెప్తున్నారు కదా. మరి ఒకవైపు ఏమో పైకి మీడియాలోనేమో లేరని చెప్తున్నారు. ఇంటెలిజెన్స్ నివేదికలేమో 65,000 మంది వాళ్ళ భావజాలంతో, వాళ్ళ ఐడియాలజీ తోటి, వాళ్ళ సిద్ధాంతంతో నిగూఢంగా ఉన్నారని ఇంకోవైపు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. మరి అయితే ఇంటెలిజెన్స్ లెక్కలైనా తప్పు కావాలి, లేకపోతే పైకి వాళ్ళు మాట్లాడేటువంటి అంకెల లెక్కలైనా తప్పు కావాలి. అట్లనే ఛత్తీస్గఢ్ అయినా, మహారాష్ట్ర అయినా, ఒరిస్సా అయినా, మధ్యప్రదేశ్ అయినా, అది పంజాబ్ అయినా, హర్యానా అయినా, లేకపోతే రాజస్థాన్ అయినా, ఉత్తరప్రదేశ్ అయినా, భారతదేశంలో ఎక్కడైనా కానీ, కర్ణాటక కానీ, మరి ఎక్కడ లేరు. ప్రధానమంత్రి కాలు బలపం కట్టుకొని నెత్తి నోరు నయంగా ఈ లోక్సభ ఎన్నికల్లో ఏ రాష్ట్రంలో పోయినా నక్సలైట్ల గురించి, మావోయిజం గురించి, మావోయిస్ట్ పార్టీ గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఉక్కు మనిషిగా పిలువబడేటువంటి ప్రపంచానికి భారతదేశంలో ఘనమైన వ్యక్తిగా చూపించేటువంటి మోడీ లాంటి ప్రధానమంత్రి మావోయిస్టుల గురించి, మావోయిజం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఒక్క చోట కాదు, ఒక్క ఛత్తీస్గఢ్ కాదు, నువ్వు బెంగాల్ పోయినా మాట్లాడుతున్నాడు, మధ్యప్రదేశ్ పోయినా మాట్లాడుతున్నాడు, మహారాష్ట్ర పోయినా మాట్లాడుతున్నాడు, కర్ణాటక, కేరళ, ఎక్కడి పోయినా మాట్లాడుతున్నాడు. అంత అవసరం ఏమొచ్చింది మీకు? వాళ్ళు ఎక్కడ లేరు కదా, తుడిచిపెట్టేసింది కదా. 1,00,000 కాకపోతే 2 లక్షల అసలు భారతదేశ సరిహద్దుల్లో ఉండాల్సిన సైన్యము, ఆయుధాలు, ఆయుధ సామాగ్రి ఇవాళ ఛత్తీస్గఢ్ ఎందుకు వచ్చింది? ఆడెవరు లేరు కదా, అంతా మీ ఆధీనంలో ఉంది కదా. వాళ్ళంతా 100లో ఉన్నారని మీరే చెప్తున్నారు కదా. 100లో ఉన్నటువంటి మావోయిస్టులని ఏరివేయడం కోసం ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి, ఇన్ని లక్షలాది మంది ఇది కావాలి. వీళ్ళు చెప్తున్నట్టు పోలీసులు కూడా, అంటే వాళ్ళు ఏంది పాపం ఏదో బతుకు తెరుగు పోలీసులో చేరుతారు. చాలామంది పోలీసు బలగాలు కూడా చనిపోతున్నారు అక్కడ, బయటికి తీసుకొస్తలేరు. బయటికి వార్తలు తీసుకొస్తారు. ఎందుకంటే బయటికి సమాజం తెస్తే వాళ్ళు సైకలాజికల్గా డిమోరలైజ్ అవుతారని. బయట మరి ఇంతమంది పోలీసులు చనిపోతుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని బయటికి లెక్కలు రాణిస్తలేరు. ఇప్పుడు మీరు గతంలో ఆ అడవులోకి వెళ్ళిరా? అబూజ్మాడ్ మీరు పనిచేసిన కాలంలో 15 ఏళ్ల కాలంలో ఎప్పుడైనా? నేను ఎప్పుడు పోలేదు, కానీ నాకు నల్లమల కానీ, ఒరిస్సా ప్రాంతం కానీ, రాయలసీమ ప్రాంతంలో మేము చూస్తాం, ఎక్కడైనా ఇదే ఉంటుంది. అంటే దాన్ని చాలా పెద్ద ఫారెస్ట్గా చూస్తారు కదా. అంటే మాకున్నటువంటి మేము ఇప్పుడు మనం ఇప్పుడు ఏమున్నదాడ మన సెల్ ఫోనే ప్రపంచం అంతే. ఇలా ఛత్తీస్గఢ్లో బస్తర్ జిల్లాగా ఉన్న సుక్మా కావచ్చు, ఇంకోటి జిల్లా నారాయణపూర్ కావచ్చు, ఆ జిల్లాలో ఎంత అడవి ఉన్నది, ఎక్కడ ఏమున్నది, జనం ఎంత, ఏమున్నది, ఆ ఉత్పత్తి, అటవీ సంపద ఎంత అనేది మన మొబైల్లో చూసుకోవచ్చు. ఎన్ని నదులు పారుతూ ఉంటాయి, ఎన్ని కాలువలు పారుతూ ఉంటాయి, టెరైన్ అంతా ఇవాళ మీరు ఇక్కడ కూర్చొని మొత్తం నక్షాన్ని ఇవ్వచ్చు. పెద్ద పని కాదు. ప్రపంచం అనేది ఇప్పుడు మన చేతిలో ఉంది కాబట్టి ఇలా మీరు కానీ నేను కానీ నారాయణపూర్ పోవాలా, సుక్మా పోవాలా, బస్తర్ పోవాలా, లేకపోతే దక్షిణ బస్తర్ పోవాలి, అన్నీ అవసరం లేదు. మనం ఇక్కడ కూర్చొనే ఏం జరుగుతుంది, ఏమవుతుంది అనేది క్లియర్గా చెప్పొచ్చు. మరి లోపలికి ఎంటర్ కాలేకపోతున్నారు కదా, సాటిలైట్ ఉంది కదా. మరి లోపల వరకు ఎంటర్ పోలీసులు ఎప్పుడు పోరు. ఎందుకు పోరు? వాళ్ళ భయం, వాళ్ళు అస్సలు పోరు. వాళ్ళకి తెలుసు ఆడ ప్రజలు ఏందో వాళ్ళకి తెలుసు. అంటే అనువనువు పబ్లిక్ ఉంటారు, అల్టిమేట్ డెన్ ఉన్నంత వరకు. అసలు నిజంగా చెప్పాలంటే మన మైదాన ప్రాంతాల్లో ఉండే జనాభా శాతం కంటే, జనసాంద్రత కంటే అక్కడ ఎక్కువ ఉంటారు లోపల. కాకపోతే ఇప్పుడు ఇక్కడ లెక్క చాలా మనకున్నట్టు స్లాబ్లు వేసిన ఇండ్లు లేకపోవచ్చు, ఇంకోటి లేదు. కానీ నాకు తెలిసినంత వరకు నేను శాటిలైట్ ద్వారా చూస్తుంటా కదా, కొన్ని వేల సోలార్ ప్యానెల్స్ ఉంటాయి. కొన్ని వేల సోలార్ ప్యానెల్స్ ఉంటాయి. మరి ఎట్లున్నాయి సోలార్ ప్యానెల్స్? ఎక్కడి నుంచి వచ్చినాయి సోలార్ ప్యానెల్స్? తెలంగాణ సర్కారు ద్వారా మేము చూసింది, మేము విన్నది, మేము బయట చదువుతున్నది, అక్కడి నుంచి వచ్చిన మీడియా రిపోర్ట్లు మేము చూస్తే మాకు అర్థమవుతున్నది. వాళ్ళు వ్యవసాయానికి వాళ్ళకు ఒక కమిటీలు ఉంటాయి, మహిళల కమిటీలు ఉంటాయి,
ఎడ్యుకేషన్ కమిటీలు ఉంటాయి, హెల్త్ కమిటీలు ఉంటాయి. ఈడ పనికి మాలిన ఇక్కడ ప్రభుత్వాల కమిటీలు లేవు. అన్ని కమిటీలు ఉంటాయి వాళ్ళకి. ఇవాళ మీరు ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే 1,00,000 మంది బలగాలను దించి, లేకపోతే 1,00,000 పైగా బలగాలను దించి బార్డర్లో భారత సరిహద్దుల్లో ఉండాల్సినటువంటి ఆయుధాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఏదో పేద నేను పొడుంగ లెక్క మేమేమో చేస్తున్నాం, మేమేమో సాధిస్తాం. ఏంది మీరు సాధించేది? పోయి చర్చలు చేయండి. వాళ్ళు ఆల్రెడీ చర్చలకు అప్పీల్ చేసిండు. మనం మీడియాలో చూస్తున్నాం, పత్రికల్లో చూస్తున్నాం, ఎలక్ట్రానిక్ మీడియాలో చూస్తున్నాం. వాళ్ళు మేము కొంతమంది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ మీటింగ్లు పెట్టి చెప్తున్నాయి, చర్చలకు పోండి, చర్చలు చేయండి. వాళ్ళు భారతీయులు, వాళ్ళ భారత పౌరులు, మన పౌరులు. మీరు చంపుతున్నది భారత పౌరుల్ని. భారత పౌరుల్ని చంపి కూడా పేద గొప్పగా చెప్పుకోవడం ఇది. భర్తమాత ముద్దు బిడ్డలను చంపి మేము గొప్ప పని చేస్తామని చెప్పుకోవడమా? రేపులు చేయడం కూడా గొప్ప పనా? హింస చేయడం గొప్ప పనా? రేపులు ఎవరు చేస్తారు? భయంకరంగా అక్కడ భయంకరంగా, మామూలు కాదు. ఇప్పుడు వాళ్ళంతా కూడా 3 నెలలు 6 నెలలు 10 నెలలు కుటుంబాలకు దూరమై వచ్చి ఉంటారు. మొత్తం అంతా ఎంగు పిల్లలు వాళ్ళు. ఆ సైన్యంలో ఉన్న పిల్లలంతా ఎంగు పిల్లలు. మరి అన్ని రోజులు వాళ్ళు పయాత్కాలు చెప్తారు, అరే నీ పెళ్ళామనుకోరా అని వాళ్ళే చెప్తుంటారు. వీడు కొద్ది విలువలు ఉండి వీడు ఏదన్నా రేపు చేయకపోతే రే నువ్వు మొగడి కాదారా, నీకు చేత కాదారా, అనుభవించురా అని వీళ్ళు చెప్తుంటారు పై అధికారులు. ఇది కూడా ఒక రాజ్యాంగమా? ఇది కూడా ఒక ప్రజాస్వామ్యమా? రేపులు చేయించడం, హింస చేయడం, హత్యలు చేయడం. శిల్పులు ఎట్లయితే శిల్పాలను తయారు చేయడానికి చెక్కుతారో అట్లా చెప్తున్నారు వీళ్ళని పండబెట్టి. అది గొప్పతనం. బతుకున్న వాళ్ళని అది గొప్పతనమా? ఇప్పుడు ఎదురు కాల్పులు, భీకరమైన కాల్పులు, 5 గంటల కాల్పులు, 6 గంటల కాల్పులు, ఇదంతా ఏం లేదా? ఉండదా? అంతా అవుతుంది. ఎందుకంటే మాకు కూడా కొంత అవగాహన ఉంది కాబట్టి నాకు తెలుసు. వీళ్ళు ఏం చేయరు. ఫస్ట్ సుమారు 2-3 కిలోమీటర్ల దూరం నుంచి టియర్ గ్యాస్ వదులుతారు. లేకపోతే దూరంగా వదులుతారు. టియర్ గ్యాస్ వదిలి ఆ గ్యాస్ ఈ గ్యాస్ వదిలి తర్వాత అసలు మన కళ్ళు కనపడవిగా. మొత్తం దట్టమైన మొత్తం కమ్ముకుంటుంది. అసలు కనీసం మనం కళ్ళు తెరిచి చూడలేము. ఆ పరిస్థితి అంతా తయారైన తర్వాత అన్ని రకాలు చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు వెళ్ళిపోతారు. అది కూడా పెద్ద పని. నా సైన్యం, నా బలగాలు, ఓ వీర సైనికులు, ఇదా మీరు చేసే పని? సో అక్కడ ఎంటర్ అయిన తర్వాత తీసుకుంటారా? అని కళ్ళు కనపడవా, మాట్లాడి మూర్చపోయిన పరిస్థితి వస్తుందా? ఏం చేస్తారు వాళ్ళు? నిస్సహాయ స్థితిలో ఉన్నోడిని పట్టుకొని అప్పుడు రేపులు చేయడము, భయంకరంగా టార్చర్ చేయడము, అది కూడా పెద్ద పని. అది సో ఎదురు కాల్పులు, భీకర కాల్పులు, సుదీర్ఘమైన కాల్పులు అనేది ఏముండదు. ఎక్కడో దగ్గర ఉంటుండొచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే అంత అయిన తర్వాత టెస్ట్ చేసుకోవడం కోసం ఉత్తని కాల్పులు చేస్తారు. అంటే అటు నుంచి కాల్పులు వస్తాయా లేవా అని చూస్తారు. అటు నుంచి కాల్పులు రాలేదనుకో వాళ్ళకి అర్థమైందంటే ఇక అక్కడ మొత్తంగా కూడా నిస్సాయులు అయిపోయిండు అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. కాబట్టి పోతారు, ఏదో పేద షో చేసినట్టు ఏదో చేస్తారు. ఏమున్నదాడా పెద్ద ఇదా? సో ఇప్పుడు 113 అనేది పెద్ద ఫిగర్గానే చూస్తున్నారా మీరు? ఇది జనరల్గా ఇది కామన్గానే చూస్తున్నారా మీలాంటి? అంటే 113లో మనకున్న బయట నుంచి వచ్చిన సమాచారం, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు కానీ, బయట మీడియా అక్కడి నుంచి వచ్చిన ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన కొంతమంది మీడియా సమాచారం ప్రకారం మాకు అర్థమైంది ఏంటంటే 23 మంది మాత్రమే హోల్ టైమర్స్గా ఉండి, అంటే సైనిక వాళ్ళకున్న ప్లాటూన్లు కానీ లేకపోతే దళాల్లో ఉన్నటువంటి వాళ్ళు 23 మంది. మిగతా వాళ్ళందరూ కూడా గ్రామీణ వాళ్ళ ఊర్లలో ఉండి వాళ్ళ వ్యవసాయాలు చేసుకొని వాళ్ళ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు అనేది వాళ్ళు మనకున్న బయట నుంచి వచ్చిన సమాచారం, మనం చూసిన సమాచారం, మనకు అర్థమైన సమాచారం. కాబట్టి ఇప్పుడు ఇది వాళ్ళు 23, 100, 115, 500 కాదు. ప్రజలని చంపే హక్కు పాలకులకు లేదు, ప్రభుత్వాలకు లేదు, రాజ్యాంగానికే లేదు. ఉరిశిక్ష చేయాలంటే కూడా దానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సుప్రీంకోర్టు ద్వారా పోయిన తర్వాత కూడా రాష్ట్రపతి కూడా లాస్ట్ డిసైడ్ చేయాలి.
ఓకే. చంపే హక్కు మనకి ఎక్కడిది? అది నక్సలైట్లకు లేదు, రాజ్యానికి లేదు, ఎవరికి లేదు, యా. రౌడీలకు లేదు, గుండాలకు లేదు, ఎవ్వరికి కూడా చంపే హక్కు లేదు, హత్యలు చేసే హక్కు లేదు. అది నక్సలైట్లు చేసినా ఎవ్వరు చేసినా అది రాజ్యాంగ వ్యతిరేకమే. యా. సో మరో ముఖ్యమైన అంశము, 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, సోనియా గాంధీని జూన్ 2వ తేదీన పిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టున్నది. సోనియా గాంధీని ఎట్లా పిలుస్తారో, ఆమెకున్న అర్హత ఏంటి అన్నది మిగతా పక్షాలు అడుగుతూ ఉన్నాయి. దీన్ని ఎట్లా మీరు తీసుకుంటారు? ఇప్పుడు ఎట్లా పిలుస్తారు అని అడగడానికి వీళ్ళెవరు అసలు? వీళ్ళెవరు? ఇప్పుడు మోడీ ఉన్నాడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు అదేదో కాళేశ్వరం ఇంకేదో ఓపెనింగ్ ప్రధానమంత్రి కాబట్టి పిలిచిన, ఆయనకు ఒక హోదా ఉన్నది, పదవి ఉన్నది. ఈమె పార్టీ అధ్యక్షురాలు, ఇంకోటో పార్టీ నాయకురాలు. సో ఆమెని అధికారిక కార్యక్రమాల్లో ఎట్లా ఇన్వాల్వ్ చేస్తారని వీళ్ళు అడుగుతున్నారు. అవును, గెస్ట్గా పిలుచుకోకూడదా? పిలుచుకోరా? ఓకే. పిలుచుకున్న సాంప్రదాయాలు లేవా? అందులో ఆమెకి ఏం అర్హత లేదు. తెలంగాణ కాంటెస్ట్లో ఏ అర్హత లేదు. 2004 నుంచి పోల్చుకుంటే 2004 కరీంనగర్ సభలో ఆమె తెలంగాణ ప్రజల మనోభావాలు, తెలంగాణ ప్రజల కోరికలు నాకు అర్థమైనాయి, ఆ పరిష్కార దిశగా నేను ప్రయత్నాలు చేస్తా అని 2004 ఎన్నికలకు ముందు కరీంనగర్లో ఇచ్చిన స్పీచ్ మొదలుకుంటే 2014 ఫిబ్రవరిలో రాజ్యసభలో, లోక్సభలో తీర్మానం అయ్యేంతవరకు ఆమె చేసిన ప్రయత్నాలు ఎట్లా తక్కువ అంచనా వేస్తాం? ఓకే. ఎట్లా తక్కువ అంచనా వేస్తాం? మేము చెప్తున్నాం, సుష్మా స్వరాజ్ గారు ఉంటే కూడా ఆమెను కూడా ఇన్వైట్ చేయమని చెప్తాం. ఆమె బతికి లేదు, ఆమె కూడా గొప్పగా పనిచేసింది. ఆమె కూడా పనిచేసింది. మీరా కుమార్ గారు ఉన్నారు, ఆమె కూడా అర్హత ఉంది. ఆమె ఆ రోజు లోక్సభ స్పీకర్ ఆమె. అవును. ఎవరైతే మనకి తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతా భావం ఉంటుంది, మనకు మంచి చేసిన వాళ్ళకి, మేలు చేసిన వాళ్ళకి మనం కృతజ్ఞత తెలపడం, అది మానవ నైజమా, మానవత్వమా? లేకపోతే నువ్వు వాడిని ఎందుకు పిలుస్తావు, వీడిని ఎందుకు పిలుస్తావు అంటే ఎందుకు పిలవద్దు, నువ్వు చెప్పు, ఫలానవులం పిలవమంటే కూడా పిలుస్తారు. ఫలానవులం కూడా పిలవండి. మోడీ ఆ రోజు తెలంగాణను వ్యతిరేకించిండు, ఎట్లా పిలుస్తారు? ఓకే. అద్వానీ గారు లాస్ట్ రోజుల్లో, మొదట్లో వ్యతిరేకించిన లాస్ట్ రోజుల్లో కొంత సపోర్ట్ చేసిండ్రు. మీరు ఒక ప్రపోజల్ చేయండి, ఓకే, మీలో కూడా పిలవమని. లేకపోతే ఫలానా పార్టీ వాళ్ళ పిలవమనండి. ఇంకో ముఖ్యమైన అంశము, బిట్స్ పిలాని వర్సెస్ పల్లి బఠానీ. ఇన్నరా మీరు? మొన్న కేటీఆర్ మాట్లాడుతున్నాడు, అంటే ఆయన పార్టీ అభ్యర్థి ఆయన చెప్తూ, ఆయన గొప్పతనం చెప్తూ, ఆయన బిట్స్ పిలానీలో చదివిండి, ఇంకొక ఆయన ఏమో పల్లి బఠానీ. దీన్ని ఇవతల వైపు ఉన్న వాళ్ళు ఇది పట్టభద్రులను అవమానించడమే, పల్లి బఠానీ ఎట్లంటాడు అంటే, బిట్స్ పిలానీలో చదువుకున్న వాళ్ళైనా మీకు ఓటేయాల్సింది, మిగతా వాళ్ళు వేయొద్దా, ఓయూ కేయూ మిగతా యూనివర్సిటీలను అవమానించడం అన్నది పట్టభద్రులు కానీ మిగతా మళ్ళన్న ఈ పక్షాలు అంటున్నాయి. మీరేమంటారు? అంటే కేటీఆర్ అనే ఒక వ్యక్తి మాట్లాడేది, ఎందుకంటే ఆయన నోటుకు అద్దు ఉంటుంది, ఆయన ఆలోచించి మాట్లాడతాడు, లేకపోతే ఆయనకు ఒక అవగాహన ఉంది, జ్ఞానం ఉంది అని అయితే నేను అనుకోను. ఏది పడితే అదే పద ప్రయోగం వాడు ఎవడో రాసిస్తాడు, యాసా ప్రాస ఉంటుంది కదా, ఆ యాసా ప్రాసం పట్టుకొని మాట్లాడదు. బిట్స్ పిలాని పల్లి బఠానీ కలిసింది, మాట్లాడు అంతే. అంటే దాని రిపర్కాషన్స్ ఏంటి, ఇట్లా మాట్లాడవచ్చా, మాట్లాడొద్దా? అసలు నాలాంటి ఇట్లా మామూలుగా మనం మాట్లాడుకున్నప్పుడు, జోక్గా మాట్లాడుకున్నప్పుడు వేరు, మీడియా ముందు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సి ఉంటుంది. అసలు అంటే కేటీఆర్ గురించి అంటే మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు మాట్లాడితే ఇంకా ఆయన స్థాయి పెరుగుతుంది. మాట్లాడొద్దు. ఏంటిది కేటీఆర్కు ఉన్న అర్హత ఏంటిది? సోనియా గాంధీ అర్హత అన్నారు, నేను చెప్పగలుగుతా. ఒక్క గంట కాదు, ఎన్ని గంటలైనా నేను చెప్పగలుగుతా, ఎక్కడైనా మాట్లాడగలుగుతా. నాకు తెలుసు సోనియా గాంధీ గారు 2001 టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావానికి ముందే తెలంగాణ కోసం ఒక కమిటీ వేస్తే, నేను, జయశంకర్ గారు, ఆయన లక్ష్మయ్య గారు, తర్వాత బిహెచ్ఎల్ ఎల్ఐ గారు, మేము, చనిపోయిన జనార్దన్ రావు గారు, లక్ష్మయ్య గారు మమ్మల్ని ఫస్ట్ టైం నేను ఫ్లైట్లో పోయింది ఢిల్లీకి కూడా, ఈ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి ఓరా కమిటీ దగ్గరికే నన్ను తీసుకుపోయాను తెలంగాణకి గురించి మాట్లాడడానికి. అప్పుడే సోనియా గాంధీ
విదర్భ గురించి దీని గురించి కమిటీ వేస్తే ఈ ఎదవలకి చరిత్ర తెలియక మూర్ఖులుగా మాట్లాడితే వాళ్ళకి ఏం మాట్లాడతాం మనం? చరిత్ర ఈవెన్ నేను అనుకుంటా రేవంత్ రెడ్డి గారికి కూడా అవగాహన ఉండదు. రేవంత్ రెడ్డి కూడా అరే నిజమేనా ఇట్లా అన్నారా అని బిత్తిరి అవుతాడు. కానీ మాలాంటి వాళ్ళని అడగండి, సోనియా గాంధీకి అర్హత ఉందా లేదా మాట్లాడడానికి? కొన్ని గంటలు మాట్లాడగలుగుతాం మేము. ఇప్పుడు కేటీఆర్ ఎమ్మెల్యే ఎలక్షన్లకు ముందు ఈ రకమైన మాటలే, ఎంపీ ఎలక్షన్లకు ముందు ఇట్లనే జనం మమ్మల్ని మోసం చేసిర్రు, మోసపోయిర్రు, జనం తప్పు చేసిర్రు అని ఎంపీ కథం అయిపోతున్నది. ఇక్కడ ఎమ్మెల్సీ కూడా సేమ్ సిచ్యువేషన్. మరి తండ్రి ఎట్లా ఈయన్ని ఇది చేస్తున్నాడు, యాక్సెప్ట్ చేస్తున్నాడు? ఇప్పుడు ఎన్ని రేపు పొద్దున ఈయన ఓడిపోబోతున్నాడు, ఓడిపోతే మొత్తం అంతా ఆయనకే చుట్టుకుంటుంది కదా. ఇప్పుడు ఈయన నాకు ఏమవుతుందండి, మేము కూడా చాలాసార్లు చెప్పిన కేసీఆర్కి ప్రమాదం కేటీఆర్ తోటే అని నేను దాదాపుగా 2 సంవత్సరాలు నేను చెప్తే గిట్టెట్లయితుంది గట్టెట్లయితుంది ఇన్న ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడతాడు, ఏదో ఒకటి అంటాడు, ఆయన ఏమి మాట్లాడతాడు ఆయన తెలుసో లేదా అన్నట్టు నన్ను అనుకుంటారు. ఇవాళ కేసీఆర్ నేను ఏదైతే కేసీఆర్కి రాజకీయంగా శారీరకంగా అన్ని రకాలుగా ఇవాళ ఎవరు కేసీఆర్ని చంపుతున్నట్టు? కేసీఆర్ని ఎవరు చంపుతున్నారు? అందరికి అర్థమైంది కదా. అసెంబ్లీ ఎన్నికలైనా పార్లమెంట్ ఎన్నికలైనా ఎమ్మెల్సీ ఎన్నికలైనా కేసీఆర్ని చంపేది ఎవరు? ఆయన కాలు ఇరిగినా చేయి ఇరిగినా ఇంకేదన్నా అయినా కేసీఆర్కి రేపు గుండెపోటు వచ్చినా నేను మళ్ళా చెప్తున్నా కేటీఆరే కారణము. నేను ఇట్లా స్టేట్మెంట్ ఇస్తే అందరికీ అది డైజెస్ట్ కాకపోవచ్చు, కానీ జరుగుతున్నది అదే, జరగబోయేది అదే. కాబట్టి మనం ఎవ్వరం కేసీఆర్కి వ్యతిరేకం కాదు, శత్రువులం కాదు. కేసీఆర్కి ఏ ప్రమాదం జరిగినా ఏ నష్టం జరిగినా ఆయనకి కేసీఆర్ వల్లనే జరుగుతుంది, కవితమ్మ వల్లనే జరిగింది, కేసీఆర్ కోటరీ వల్లనే జరిగింది. కానీ తెలంగాణ సమాజం ఏమైనా, తెలంగాణ ఉద్యమకారులు ఏమైనా కేసీఆర్కి నష్టం చేసిండ్రా? ఎవరైనా చేసిండ్రా? ఎందుకు చేసారు నష్టం? అద్భుతంగా ఆకాశానికి ఎత్తి నిలబెట్టుకున్నారు కదా. ఈ దేశంలో ఎవ్వరికి లేనంత ఖ్యాతిని ఇచ్చింది తెలంగాణ సమాజం, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ అమరవీరులు. కానీ ఆ చరిత్రని మొత్తంగా కూడా నాశనం చేసేది కేటీఆర్ అనే వ్యక్తి ఉన్నంత కాలము. మేము పదే చెప్పినాం, అయ్యా నాయన నీ ఆస్తి పంపకాల్లో కేటీఆర్కి ఏమిస్తావు ఇచ్చుకో, రాజకీయంగా మాత్రం కేటీఆర్ నువ్వు వెనుక ముందు పెడితే, కేటీఆర్ అనే ఒక శరీరానికి వెనుక ముందు పెడితే అది శరీరమే అంతే, ఏ విలువలు లేవు దానికి. ఏమున్నదాన ఏం విలువలు ఉన్నాయా? ఈయన పల్లి బట్టాన అన్నావు, నువ్వు అమెరికా పోయి ఏం చేసినావు? పైకాన్లు గడగలేదా? బాత్రూమ్లు గడగలేదా? వాడు నీ దగ్గర ఛాయలు ఇయ్యలేదా? చప్రాస్కిరి చేయలేదా? మేము నోరు విప్పితే నీ బతుకేం కావాలా? ఎక్కడెక్కడ ఏం చేసినావు, ఏ హోటల్లో ఏం చేసినావు, ఏ ఇళ్ళల్లో ఏం చేసినావు, సఫాయి పని ఎక్కడ చేసినావు, తిండి లేక ఏమేం చేసినావు అని మాకు తెలియదా? ప్రపంచం ఏమైనా పెద్ద సుదూరంగా ఉన్నదా? అరే చంద్రమండలం విషయాలే చెప్తున్నాం, ఇప్పుడు ఈ అమెరికాలో జరిగేది మనకు తెలియదా? చూద్దాం. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ ఇన్నయ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది గాదా ఎన్నయ్య గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మనం ఎస్పెషల్లీ ఈ మావోయిస్టుల ఉద్యమము, ఉనికి, వీటి గురించి మనం ప్రధానంగా ఫోకస్ చేయడం జరిగింది. సో అల్టిమేట్గా ప్రభుత్వాలు వాళ్ళ ఉనికిని ప్రశ్నార్థకం చేయాలంటే, వాళ్ళని లేకుండా చేయాలంటే ముందుగా చేయాల్సింది పేదరికము, అణచివేత, వీటి మీద ప్రధానంగా ఫోకస్ చేయాలి. ఆర్థిక అసమానతలు లేని రాజ్యంగా ఈ రాజ్యాన్ని తయారు చేస్తే అల్టిమేట్గా మావోయిస్టులు ఉండరు, నక్సలైట్లు ఉండరు, వాళ్ళు కూడా ఈ ప్రజల్లో భాగమే కాబట్టి వాళ్ళు కూడా ప్రజల్లోనే భాగమై ఉంటారు. సో ఆ దిశగా ప్రయత్నాలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.